నమస్తే అండి. ఏబీసీవై వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మనము ఎంతో అద్భుతమైన రుచితో ఉండే వెజిటేరియన్ ప్రియులకు ఎంతగానో నచ్చే చేపలు లేని చేపల కూర రుచి కలిగిన అరటికాయ పులుసు అనేది చేసుకుంటున్నాము. దీని రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. వెజిటేరియన్ వాళ్ళకి చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ అలా మసాలాలు అవేమీ అవసరం లేదు. చాలా ఈజీ పద్ధతిలో చాలా సులువుగా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలాంటి కూర చేసి పెడితే వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను కూర అరటికాయలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, చింతపండు 1 నిమ్మకాయ సైజు అంతా, 1 టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులుగా ఇక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు అన్ని పావు చెంచా తీసుకున్నాను. తర్వాత మనకు కావాల్సిన పొడులు సిద్ధం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత అరటికాయ అనేది ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కూరలో వేసినప్పుడు అది ఎక్కువ మెత్తపడిపోయి చితికిపోకుండా ఉంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకొని చింతపులుపు తీసుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని, కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అనేది పెట్టుకోండి. 4 స్పూన్ల నూనె వేయండి. నూనె వేసి కాగిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. వేసి వేయించుకొని ఉల్లిపాయలు బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అనేది వేసుకుంటున్నామండి. అది వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత టమాటో ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకొని బాగా టమాటాలు మగ్గించుకోవాలి. టమాటాలో నుంచి నూనె, ఆ కూర మసాలాలో నుంచి నూనె అంతా బయట వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము పొడులు అనేవి వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ పొడుల్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా మనము చింతపులుపు సిద్ధం చేసుకున్నాం కదండి, ఆ చింతపులుపు గుజ్జు అనేది ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కూరకి మనకి ఎంత నీరు సరిపోతుందో అంత నీరు అనేది పోసుకోవాలి. మీ కూర చాలా కొంచెం పల్చగా కావాలన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం లేదు కూర దగ్గరగా గుజ్జుగా కావాలంటే తక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1/2 చెంచా మెంతి పొడి, కొంచెం ఇంగువ అనేది వేసుకోండి. కూర అనేది బాగా తెల్లనివ్వాలి. బాగా ఇలా తెల్లుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు అనేది ఉప్పు నీటిలో వేసి పెట్టామండి. అప్పుడే అది కరుకు కట్టకుండా నల్లగా కాకుండా ఉంటుంది. అరటికాయ ముక్కలు అనేది వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. 10 నిమిషాలు ఉడికినాక కూర అనేది బాగా దగ్గర పడి ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కూర అనేది సర్వ్ చేద్దాము. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే చేపలు లేని చేపల కూర రుచితో కలిగిన అరటికాయ కూర అనేది సిద్ధమైపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.